ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏ వాసుదేవ్, మీరు ముగ్గురు కలిసి మా నాన్నని చంపాలని చూస్తారా? ఏయ్, ఎవరు చెప్పారు నీకు? అదంతా అబద్ధం, పచ్చ అబద్ధం. అష్మిత, ఆ ఎమ్మెల్యేనే నీకు ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసింది నేనే అని తెలియక మొత్తం కక్కేశాడు. దొంగ సచ్చినోడు ఇరికించేశాడు. ఇప్పుడు నేను ఏం చెప్పినా ఇది నమ్మదు. ఓరి దేవుడా, అది కాదు రామా. ఏయ్, నువ్వు నన్ను ఎన్నిసార్లు దెబ్బతీయాలని చూసినా నేను భరించాను. మెట్టినింటికి నిన్ను నేను కోడలిగా చేశాను. బిడ్డ పుడితేనైనా నీలో మార్పు వస్తుందేమోనని నేను ప్రయత్నిస్తుంటే నువ్వు ఆ దుర్మార్గులతో చేతులు కలిపి ఇంత దారుణం చేస్తావా? నిజంగా ఈరోజు నిన్ను చంపేస్తా. స్టార్ట్ అయినట్టున్నాయి. అబద్ధం సిస్టర్, తను నటిస్తుంది. తను చేసిన తప్పుని కడుపు నొప్పితో కప్పిపుచ్చాలని చూస్తుంది. లేదు మేడం, ఈసారి నిజంగానే పెయిన్స్ వచ్చినట్టున్నాయి. ఛ! ఓచుకోమ్మా, ఓచుకో. పుష్ చేయమ్మా, ఇంకా పుష్ చేయి. అయిపోయింది, ఓచుకోమ్మా. సిస్టర్, పాప పుట్టింది మేడం. ఈ రోజు కోసం ప్రశాంత్ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. వెంటనే ఇంటికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి. చెప్పుదనా. ప్రశాంత్, నీకు పాప పుట్టింది. ఏంటి, నాకు పాప పుట్టిందా? గుడ్ న్యూస్ చెప్పావు వదినా. రే, కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ అన్నయ్య. నా కొడుకు ఒక కూతురికి తండ్రి అయ్యాడు. శభాష్ రా. థ్యాంక్స్ అమ్మా. కంగ్రాట్స్ మై సన్. కంగ్రాట్స్ నాన్న. వదినా, ఏ హాస్పిటల్? అదే సిటీలో ఉన్న హాస్పిటల్కి వచ్చేసేయండి. రామా, ఇప్పుడే బయలుదేరుతున్నాం. అలాగే సౌర్య సార్. ఓకే. గౌరీ, గౌరీ, గౌరీ. ఏంటండి? నీకోసం షాపులన్నీ తిరిగి ప్రేమగా ఒకటి తీసుకొచ్చాను. ఏం తెచ్చారండి? తీసుకో, చూడు. ఆ? ఆ? తెల్ల చీర తెచ్చారేంటండి? నీ కూతురు పుణ్యమా అంటూ మొగుణ్ణైన నేనే నీకు తెల్ల చీర ఇవ్వాల్సి వస్తుంది. రాసింది ఎవరో కాదులేండి, మన కడుపున పుట్టిన మన కూతురే. కడుపు చీల్చుకుంటే కాళ్ళ మీద పడ్డామంటే మరి ఇదే. సరే సరే గాని పొద్దుస్తమా అని ఏడుస్తే ఏం కూర్చుంటాం? కాసేపు సరసలు ఆడుకుందాంరా. అదొకటే తక్కువైంది. అలా అనకే, రాయే. అబ్బా అబ్బా, వదలండి. అబ్బా రావే, వదలండి. నా బంగారం చిలిపి. అబ్బా, పోండి. చెయ్యి, నా బతుకు చెడ. సరసం కూడా కరువైపోయింది. ఏమండి, మీరెళ్ళి దాక్కోండి, దాక్కోండి. మా ఆయన చచ్చిపోయారండి, ఒంటరిగా ఉంటున్నాను. ఒంటరిగా ఉంటున్నానని వాళ్ళకి హింటిస్తున్నావేంటే నిన్ను? చలపతి గారి భార్య గౌరీ మీరేనా? అవునండి. ఆయన పేరు మీద మీకు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి.
డబ్బులా ఎంత 50 లక్షలు. ఆ, 50 లక్షలా? 50 లక్షలా? క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? చెక్కే ఇస్తామండి. బ్యాంకుకి వెళ్ళి క్యాష్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఈ విషయం మా ఆయనకి చెప్తానులేండి. ఆ? ఆయన లేడన్నారు కదా, ఎలా చెప్తారు? ఆ, మనిషి ఇక్కడ లేకపోయినా ఆత్మ ఇక్కడిక్కడ తిరుగుతూ ఉంటుంది కదా. ఓ, ఆత్మతో చెప్తారా? అవునండి. అవును, మీకు టైం అవుతున్నట్టుంది. వస్తాం మేడం. వస్తాం. ఆ, యాభై లక్షలు ఆపదలు ఆదుకోవడానికి నట్టింట్లోకి నడిచొచ్చావా లక్ష్మీదేవి? ఆహా, అదేంటండి అలా లాక్కున్నారు? నావి కాబట్టి లాక్కున్నాను. మీవెలా అవుతాయి? చనిపోయిన వాళ్ళ పేరు మీద వచ్చే డబ్బులు బతుకున్న వాళ్ళకి కదా ఇస్తారు. ఇవి నా కోసం కట్టిన డబ్బులు కాబట్టి నాకే దక్కాలి. కాదు, నామిని నేను, నాకే దక్కాలి. కాదు నాకు. నాది కాదు నాది. నాది నాది. నాది కాదు. నాది. మనం ఇలా గొడవ పడుతుంటే ఈ చెక్కు చిరుగుతుంది, మనకి చిల్లర కూడా మిగలదు. అయితే ఏం చేద్దాం? నన్ను చంపింది మన కూతురే కాబట్టి తన్నే న్యాయం అడుగుదాం. మీరు చచ్చిపోయారని అందరూ నమ్మేలా అద్భుతంగా నటించింది నేనే కాబట్టి నాకే వస్తాయి. ఆ, అలాగే చేద్దాం. అమ్మ చేస్తుందేంటి? ఏ చారు, నేను మీ నాన్న అక్కడికి వస్తున్నాం. ఇక్కడికా? ఎందుకు? మీ నాన్న కట్టిన ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి. ఆ డబ్బుల గురించి మా ఇద్దరికి లెక్క తేలట్లేదు. నువ్వే న్యాయం చేయాలి. ఏయ్, మీరిక్కడికి రావద్దు, నేనెక్కడికి వస్తాను. అంత టైం లేదమ్మా, మేమే అక్కడికి వస్తున్నాం. నా మాట వినండి. నీ మాట వినము. నీ మాట విన్నాం కాబట్టే మాకు ఈ పరిస్థితి వచ్చింది. మాకిప్పుడు న్యాయం కావాలి. ఏదైనా సరే అక్కడికి వచ్చి తేల్చుకుంటాం మేము. ఛ, నాన్న, నాన్న! ఛ! ఏమైంది చారు? మా నాన్నకి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయంట. అవి ఎవరికి దక్కాలో డిసైడ్ చేసుకోవడానికి మా అమ్మ నాన్న ఇక్కడికి వస్తున్నారంట. న్యాయం నేను చెప్పాలంట. వస్తే రానివ్వు, వాళ్ళని కూడా చూసినట్టుంటుంది కదా. పిన్ని! నాన్న ఇక్కడికి వస్తే నాన్న బ్రతుకున్నారన్న విషయం అందరికీ తెలిసిపోతుంది కదా.